వెల్కమ్ టు టీ టైమ్స్ బాక్స్ ఆఫీస్. ఇక లేట్ చేయకుండా ఫిల్మీ ముచ్చట్లు స్టార్ట్ చేసేద్దామా? శోభితా ధూళిపాల నాగ చైతన్య ఎంగేజ్మెంట్ గురించి సోషల్ మీడియాలో ఎలాంటి చర్చలు జరుగుతున్నాయో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. ఒక్కసారిగా సమంతకు ఫుల్ పాజిటివ్ గా మారింది. నాగ చైతన్య మీద దారుణంగా ట్రోలింగ్ జరుగుతోంది. శోభిత నాగ చైతన్య నిశ్చితార్థం మీద విశ్లేషిస్తానంటూ వేణుస్వామి ఓ పోస్ట్ వేశాడు. ఇంతకు ముందే ఎవరి విషయాలను కూడా పబ్లిక్ గా మాట్లాడనన్న వేణుస్వామి మళ్ళీ ఇలా పోస్ట్ పెట్టాడు. ఇంతకీ వేణుస్వామి చెప్పిన జ్యోతిష్యం కొన్నిసార్లు ఫలించింది, ఇంకొన్నిసార్లు బెడిసి కొట్టింది. వేణుస్వామికి ప్రభాస్ అభిమానులకు మధ్య ఎప్పుడు కూడా కోల్డ్ వార్ జరుగుతూనే ఉంటుంది. ఇక శ్యామలాదేవి కూడా వేణుస్వామి మీద కౌంటర్లు వేస్తోంది. ప్రభాస్ పుట్టిన తేదీ నక్షత్రం నాకే తెలీదు, ఆయనకి ఎలా తెలుస్తుందంటూ శ్యామలాదేవి వేసిన కౌంటర్లు బాగానే వైరల్ అయ్యాయి. ఇక నాగ చైతన్య సమంతులు విడిపోతారని చెప్పడం, ఆ జోస్యం నిజం అవ్వడంతో వేణుస్వామి ఎక్కువగా వెలుగులోకి వచ్చాడు. ఇక ఈసారి ఎన్నికల్లో జగన్ గెలుస్తాడని చెప్పడం తీరా ఫలితాలు తేడా కొట్టడంతో వేణుస్వామి ఓ బహిరంగ ప్రకటన కూడా చేశాడు. తాను ఇంకెప్పుడు కూడా మీడియా ముందు ఇలా సెలబ్రిటీల పర్సనల్ విషయాలు కానీ జ్యోతిష్యాలు కానీ చెప్పను అని అన్నాడు. కానీ ఇప్పుడు మళ్ళీ తన రొటీన్ రూట్లోకే వచ్చాడు. నాగ చైతన్య శోభితల ఎంగేజ్మెంట్ సందర్భంగా వేణుస్వామి ఇన్స్టా స్టోరీలో ఓ పోస్ట్ పెట్టాడు. శోభిత నాగ చైతన్యకు ఎంగేజ్మెంట్ జరిగిన సంగతి తెలిసిందే. అతి కొద్ది మంది కుటుంబ సభ్యుల సమక్షంలో ఈ వేడుకలు జరిగినట్లుగా కనిపిస్తోంది. ఇక వీరి వివాహ బంధం ఎలా ఉంటుంది అనే విషయాన్ని రేపు విశ్లేషిస్తానని వేణుస్వామి చెప్పుకొచ్చాడు. అసలు పబ్లిక్ గా ఇలాంటి వాటి గురించి చెప్పనని, మాట్లాడనని ఎవరైనా అడిగితే తప్ప చెప్పనని, అది కూడా ఎంత చెప్పాలో ఎక్కడ చెప్పాలో అక్కడే చెప్తానని అన్న వేణుస్వామి ఇప్పుడు ఇవాళ ఇలా పోస్ట్ వేయడంతో అందరూ ట్రోలింగ్ చేస్తున్నారు. మరికొంతమంది ఆయన ఏం చెప్తాడా అని ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.